గాయ్స్, చాలా రోజుల తర్వాత మంచి యూట్యూబ్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మా అక్క గోధుమ రాయ్ ఫంక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. గాయస్, ఇప్పుడు డెకరేషన్ అంతా చేసాము. సో ఇదైతే స్టాండ్ అండ్ కింద క్లాత్ కూడా పెట్టాము. డెకరేషన్ అయితే ఇలా వచ్చింది. సో రేపు వీడియో కంటిన్యూ చేస్తాను. బాయ్. ఇక మీ వేలంతా పెద్దమ్మా. ఓ ఓ ఓ ఓ ఏడుపు ఇప్పుడు లేదేమి, ఏడుపు లేదేమి. लॉगिच निकाल देते हैं और చూడండి గైస్, మా దర్శిత ఎలా వేడుస్తుంది. ఇంకా చూడు, అందరూ చూస్తున్నారు, నేనే చూస్తున్నారు. ఇంకా ఫాలో అవుతాం. ఓకేనా? పెద్దలు తీసుకురామా. అమ్మాయి తిప్పేదేది పడతాం కదా కింద రాయి. తిప్పబడదు కదా. ఎప్పుడైనా ఆగిపోవచ్చు. పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు అండ్ ఫంక్షన్ కూడా చాలా బాగా అయింది. ఇంకా పెళ్లి పనులన్నీ మొదలు పెట్టేయాలన్నమాట. ఇంకా 1 by 1 అందరూ కూడా పసుపు అనేది దంచేస్తున్నారు. అండ్ ఇది ఒక మెమరీ క్రియేట్ చేయడానికి మంచిగా వ్లాగ్ తీసాను. ప్రతి వ్లాగ్ కూడా నేను షేర్ చేస్తాను, ఇంకా జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా. సో దట్ నాకైతే ఇలా వ్లాగ్ షేర్ చేయడం చాలా ఇష్టం అండి. బట్ ఈ మధ్య అస్సలు నా ఫోన్లో స్పేస్ ఉండట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వ్లాగ్ తీసేంత టైం ఉండట్లేదు, గుర్తుండట్లేదు అనమాట. సో అందుకని బట్ ఇప్పుడైతే నేను వ్లాగ్స్ పక్కా తీస్తాను, స్పేస్ క్లియర్ చేసుకుంటాను, డేటా కొనుక్కుంటాను, ఏదైనా చేస్తాను కానీ వ్లాగ్ తీస్తాను. ఎందుకంటే అది మనకి చూసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మెయిన్లీ నాకు ఇలా వ్లాగ్స్ తీయడం అవన్నీ చాలా ఇష్టం. నేనైతే లాంగ్ వీడియోస్ వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా డేస్ కాదు, చాలా మంత్స్ అయింది. సో నాకు కొత్తగా అనిపిస్తుంది. బట్ ఫంక్షన్ అయితే చాలా బాగా అయింది. అండ్ నేను ఇక్కడ డెకరేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీకు ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఏమైనా ఉంటే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మా అక్క పెళ్ళి కాబట్టి ఇంకా చెల్లి బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అనమాట ఇవన్నీ. సో అందరికీ వచ్చిన వాళ్ళందరికీ హాట్ అండ్ స్వీట్ అనేది నేను వేసేస్తున్నాను. సో అదే కాకుండా మా జబీనాల్ పాపతో కూడా నేను చాలా బాగా ఆడుకున్నాను. సో ఈరోజు చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసాం దాంతో. అండ్ ఇక్కడ పూజ అవన్నీ కూడా అయిపోతున్నాయి. క్లిప్పింగ్స్ కొద్దిగా అటు ఇటు ఉంటాయి అనమాట. ఫస్ట్ పూజ రావడం, తర్వాత పసుపు దంచడం అలా ఉంటుంది. చేయి చూపించి ప్రచాలి మూర్ధగా చూపించి అమ్మా మళ్ళీ నేను తీసుకుని నువ్వు క్యాచ్ పక్కనే ఓకే. ఇప్పుడు చూడండి.
మై క్యూట్ బ్యూటిఫుల్ మోమ్ అయితే చాలా బిజీగా ఉంది. ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే నాకు దెబ్బలు పడతాయి అన్నమాట ఇప్పుడు. సో ఇంకా అందరికీ తాంబూలం ఇచ్చేస్తుంది మా అక్క. సో మా బ్లాక్లో ఉన్న వాళ్ళు అండ్ పెద్దమ్మ వాళ్ళు ఇంకా మా ఆంటీ వాళ్ళందరూ వచ్చారు. బ్లాక్ చేస్తున్నాను మీరు మనం నేనెవరో తెలుసా? నీ మేనత్తని. సర్కార్ భార్యని. ఈ అమ్మాయి ఎంత ఉండేది అయిపోయింది. కరీం ట్రై. దర్శిత అమ్మో అమ్మ కూర్చో అండి మధ్య బాగా ఎక్కువైంది. హాయ్ యాక్చువల్గా చాలా వీడియోస్లో చూసి మేము ఈ బ్యాక్ డ్రాప్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ ఒక బ్యాక్ డ్రాప్ ఆల్రెడీ ఉంది, లీవ్స్ మీద ఆల్రెడీ ఫ్లవర్స్ ఉన్న బ్యాక్ డ్రాప్ ఉందన్నమాట. సో ప్లేన్ తీసుకుంటే మనకి నచ్చినట్టు మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఒరిజినల్ ఫ్లవర్స్ ఉన్నా సరే మనం డెకరేట్ చేసుకోవచ్చు అని చెప్పి ప్లేన్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం. అండ్ దాని తాలూకా స్టాండ్ కూడా తీసుకున్నాం అనమాట. స్టాండ్ ఉంటే ఇంకా అప్కమింగ్ ఈవెంట్స్ కూడా చాలా యూజ్ అవుతుంది కదా అని చెప్పి. సో మనము అది స్టాండ్ నార్మల్గా మన బ్యాక్ డ్రాప్స్కే కాకుండా ఫోన్ స్టాండ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, ట్రైపాడ్ స్టాండ్ అనమాట. సో అది చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి ఇంకా అలా తీసుకున్నాం. ఇంకా ఈ వ్లాగ్లో అయితే ఫుల్ మా దర్శిత ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే దర్శితని వ్లాగ్స్ తీద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ పెద్ద తనకు చూసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. సో అలా నవ్వుతూనే ఉంటుంది గైస్. ఎంత క్యూట్గా ఉందో చూడండి. మా డాడీ అలా తీసుకొని వెళ్ళి తను ఆడిస్తున్నారు. సో దాని తర్వాత ఏంటంటే ఆరతి ఇవ్వడానికి కూర్చోబెట్టారు అనమాట. సో ఆరతి పాట కూడా పాడారనమాట. సో చాలా బాగుంది అది కూడా. అండ్ దాని తర్వాత మా ఇంటి మహాలక్ష్మి దర్శితతోని మేము పసుపు దంతించకపోతే ఎలా చెప్పండి. సో తనతో కూడా క్యూట్గా చూడండి ఎలా నించుందో. సో తనతో కూడా మేము అది చేసేసాము. సో చాలా హ్యాపీగా అనిపించింది. నువ్వు బాగా ఇక్కడ బుర్రేది ఇది బుర్ర ఇక్కడ ఉంది. మొత్తం దర్శితాయే ఉంది వీడియో అంతే ఈరోజు. ఓవరాల్ డెకరేషన్ అయితే ఇలా ఉంది. కింద క్లాత్, పైన క్లాత్, దానిపైన డెకరేషన్ అండ్ వినాయకుడిది అంతా కూడా చాలా బాగా సెట్ అయింది. మేము ఎలా అనుకున్నామో అలాగ బాగా సెట్ అయింది అనమాట. సో ఇంకా ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా అలా టైం స్పెండ్ చేసుకొని ఇంకా అలాగ మాట్లాడుకుంటున్నాము. నా అవుట్ఫిట్ అయితే నేను ఇది లక్కీలో తీసుకున్నాను. నాకు యాక్చువల్గా ఎల్లో కలర్ ఇంత సూట్ అవుతుంది అనుకోలేదు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. కెమెరా వైపు
చూసి మీరు బోర్ ఫీల్ కావాలి. సో తర్వాత మా వేణి అక్క అండ్ బాలు తమ్ముడు వచ్చారనమాట. సో వాడు కూడా కొన్ని క్రియేటివ్గా కొన్ని వీడియోస్ అయితే తీశాడు, కొన్ని ఫొటోస్ తీశాడు. అవి కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. అండ్ డే వాజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ చాలా బాగా అయింది అనుకున్నట్టు. అండ్ లాస్ట్లో మరి గర్ల్ గ్యాంగ్ ఫొటోస్ ఉండాలి కదా, తప్పకుండా ఫొటోస్ అయితే మ్యాండేటరీ కదా. సో చెప్పాను కదా అది తీసారని చెప్పి. సో ఇదేనమాట వీడియో. అంటే క్యాండిడ్ ఫొటోస్ కోసం అని చెప్పి కావాలనే నవ్వుతున్నాం అనమాట. బట్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ కొన్ని మంచి మంచి క్లిప్పింగ్స్ అన్నీ కూడా తీసాము. అండ్ లాస్ట్లో అయితే ఇంకా డెకరేషన్ ఐటమ్స్కి ఇంకా పసుపు దానికి అన్నిటికీ కూడా ఒక క్లోజ్ షాట్స్ అనేవి తీసుకున్నాను అనమాట. సో అంతే గాయ్స్, నేనైతే ప్రతి ఈవెంట్ కూడా వ్లాగ్ అనేది పెడతాను. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నాకు అలాగే ఉండాలని తప్పకుండా కోరుకుంటున్నాను. సో అంటిల్ దెన్ గాయ్స్, మేమైతే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. బాయ్.